హాయ్ వ్యూవర్స్, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 పావులు ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా వస్తుంది కర్రీ. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మగ్గినాక అందులో కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసాను నేను హాఫ్ కేజీకి. కారంలో ఒకసారి మగ్గినాక వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక అందులో నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను 4 స్పూన్స్ వేస్తున్నాను దీంతో. ఇలా వేసిన దాన్ని చిన్న మంటలో ఉడికించుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. తర్వాత కొత్తిమీర, మసాలా వేసుకోవాలి. అంతే, టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి,